ఏకమై ఉన్నాడు. ఆయన విడదీసడానికి లేదు, ఏకమై ఉన్నాడు. కాబట్టి మనం ఏకమైన వారు ఏకముగా ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం ముందు వారిని కాపాడు. వారు ఏకముగా ఉంటారు. వాళ్ళు ఏమైతుందా? ఏకముగా ఉంటారు. నమ్మినటువంటి విశ్వాసులందరూ. అందుకే ఈ వాక్యంలో 20-21 వచనంలో చూస్తే మరి ఏమంటున్నంటే, మరియు నీవు నన్ను పంపితో నీ లోకము నమ్మనట్లు తండ్రి నా ముందు నీవును నీ యందు నేను లాగున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు, వారి వాక్యములను నా యందు విశ్వాసముంచిన వారందరూ, యేసు ప్రభునందు విశ్వాసముంచిన వారందరూ కూడా ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు? దేవుని వాక్యం విని ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా ఏమై ఉండాలంట? ఏకమై ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా. ఐక్యమత్యమే మహాబలం అంట. ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి ఐక్యత అనేది మరి ప్రభుల వారి యొక్క